చంపేసి వేదం రక్షించారు. అందువల్ల ఆ పైన జ్వాలా నరసింహ రూపంగా ఉంటారు, కింద యోగానంద నరసింహ రూపంగా ఉంటారు. So actually there is a Saligram, all can have darshan inside the Krishna river. We all taken already bath there, and our Sandeep Mishra sir touched swimming 3 times there. అక్కడ నది చూసారా? ఇవాళ నది దగ్గరికి వెళ్ళారా? నామాలు పెట్టి పెద్ద రాయి ఉంది, సాలిగ్రామ శిల అంటారు. నది లోపల ఉంది, అది సాలగ్రామ శిల అని చెప్తున్నారు. అందరూ స్నానం చేసి వచ్చాం. సందీప్ ప్రొఫెసర్ గారు స్విమ్మింగ్ చేసి వెళ్ళి అక్కడ 3-4 సార్లు ముట్టుకొని వచ్చారు. So somehow we could now conclude our this conference. Before conference we started with Srila Bhakti Damodar Maharaj Vyas Puja, and then some programs, and then we had nice event of this Dialogue Between Vedanta and Science event conference, and also nice cultural program, and today also we had very nice tour, only little late, but all are happy that taken some prasadam. Now there is some time constraint, they have their flight, and now we should go back, otherwise we may get delayed. So we will conclude here by chanting Hari Haraya Namo after this. కాన్ఫరెన్స్ ప్రారంభంలో శ్రీపాద్ మహారాజ్ గారి ఆవిర్భావంతో మొదలుపెట్టాం. కాన్ఫరెన్స్ చివరి రోజు గోవింద్ మహారాజ్ గారి ఆవిర్భావంతో ముగిసింది. చాలా అది మనం ప్లాన్ చేసేసింది కాదు, వాటంతా అవే జరిగింది. అందువల్ల మహారాజ్ గారు కూడా ఇలాంటి శుభ సూచకాల మధ్య కాన్ఫరెన్స్ ముగిసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. మన డాక్టర్ గారు ఫ్లైట్ ఉంది, అందుకే మనం అనుకోవాలి. ఇప్పుడు అందరం హరిహరాయ పాట పాడతాం. Actually, I was thinking in Vijayawada we can do annually some kind of small like Vaishnav festival where we can have 3 days, 4 days event. One day will be conference, and one day we can have some kind of our Gaudiya concepts and philosophy, and one day we can have also on Bhagavad Gita something, and a small tour. Maybe we can book sleeping bus, and we can go to some tirthas like 3-4 days we can give time. ఇక మహారాజ్ గారు ఈసారి జరిగిన కాన్ఫరెన్స్ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. అందువల్ల ఆయన ఏమంటున్నారంటే, ప్రతి సంవత్సరం విజయవాడ దగ్గర నుంచి 3-4 రోజులు ఒక మీటింగ్ లాంటిది పెడదాం. మొదటి రోజు కాన్ఫరెన్స్లో చెప్పినట్టు ఈ శాస్త్రపరమైన సైన్స్ విజ్ఞానం సంబంధించి ఉంటాయి. రెండో రోజు మొత్తం కూడా ఇక విజ్ఞానం గురించి మాట్లాడతారు, కేవలం గౌడీయ వైష్ణవ సిద్ధాంతాల మీదే మాట్లాడతారు. అంటే గౌడీయ వైష్ణవులు తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఆ రోజంతా ఆ క్లాస్ వింటే బాగా అవగాహన వస్తుంది అసలు గౌడీయ వైష్ణవం అంటే ఏంటని. మూడో రోజు ఈ చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న ధామాలకి టూర్ లాగా వెళ్దాము, అవన్నీ తిరిగి చూద్దాం, అలా 3-4 రోజులు ప్లాన్ చేద్దాము, ప్రతి సంవత్సరం అంటున్నారు. Okay, anybody have anything to say? You want to say anything, Brother Kishore? Good thing, Maharaj. హరే కృష్ణ. Hare Krishna. మహారాజ్ గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఇంత దూరం వచ్చి, అంటే కాన్ఫరెన్స్ గురించి అని కాకపోయినా ప్రతి సంవత్సరం ఏదో టైంలో వస్తున్నారు, అందరి ఇళ్ళకి వస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా అదే భక్తులు ఉంటున్నారు తప్ప కొత్త వాళ్ళు ఎవరు రావటం లేదు. ఇప్పుడు అందుకని చెప్పి ఇప్పుడు మహారాజ్ గారు నవద్వీపం వదిలేసి, అక్కడ దేవాలయం వదిలేసి, అన్నీ వదిలేసి ఇక్కడ కూర్చుని భక్తులు తయారు చేస్తూ ఉంటారు కదా, అది వాళ్ళ ఒక్క పనే కాదు కదా ఆయనకి. అందువల్ల నాకు అనిపిస్తుంది ఏంటంటే బాధ్యత భారం మొత్తం ఆయన ఒక్కరి మీద వేసేసి, మేమేదో కొంచెం డబ్బులు డొనేషన్ ఇవ్వమంటే ఇస్తామండి, ఏదైనా హౌస్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయమంటే చేస్తాం, అంతకుమించి మేమేం బాధ్యత తీసుకోము అని కాకుండా మనం కూడా ఒక గురువు స్థానం తీసుకోవాలి. కొత్త వాళ్ళకి, అసలు ఏం తెలియని వాళ్ళకి అసలు నచ్చజెప్పి మనం చిన్న చిన్న సత్సంగాలు చేసుకోవాలి. మనం ఉన్న ఇంటి చుట్టుపక్కలే ప్రతిసారి మహారాజ్ గారు వచ్చి ఆయన చెప్పేదాకా వెయిట్ చేయకుండా అలా మనం
కష్టపడితే అంటే వారానికి ఒకసారి చేసినా చాలు. ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు ముగ్గురు అలా కొత్త వాళ్ళు వస్తారు. అప్పుడు వాళ్ళకి మనం మహారాజ్ గారి సాంగత్యం ఇస్తే ఈ గౌడీ వైష్ణవ సిద్ధాంతం